నమో నారాయణాయ. హిందూ క్యాలెండర్ ప్రకారము వైకుంఠ ఏకాదశి ఎప్పుడు, మనం దాని ప్రాముఖ్యత, దాని పూజా విధానం అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి 2025 హిందూ క్యాలెండర్ ప్రకారము పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఈ నేపథ్యంలో జనవరిలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాము. 2025 హిందూ మత విశ్వాసాల ప్రకారము ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది ఇలా ఉండగా ప్రతి సంవత్సరము సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారము శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసము. తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకము. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయము, ఉపవాస దీక్ష, పూజా విధానంతో పాటు ఇతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి ఎప్పుడంటే 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు పంచాంగం ప్రకారము 9 జనవరి 2025 గురువారం రోజున మధ్యాహ్నము 12:22 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 10 జనవరి 2025 శుక్రవారం ఉదయము 10:19 వరకు కొనసాగుతుంది. ఉదయం ఈ తిథి ప్రకారము జనవరి 10న వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 11న ఉపవాస దీక్షను విరమించాలి. శుభ సమయం ఉదయం 7:15 నుంచి ఉదయం 8:21 వరకు ఉంటుంది. తిరుమలలో జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనము అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో మనం తెలుసుకుందాము. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపున ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థము. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తము 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థము. పూజా విధానం గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున మనం ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారము ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి, అందుకే
ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకము. వైకుంఠ ఏకాదశి రోజున ప్రపంచాన్ని సంరక్షించే శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి భూమిపై స్వర్గం వంటి ఆనందాన్ని పొందుతాడని మత విశ్వాసము. అలాగే మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం పొందుతాడని నమ్మకం. 2025లో వైకుంఠ ఏకాదశి పూజా విధానం తెలుసుకున్నాం కదా. హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది. అందుకే వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విష్ణులోకంలో స్థానం లభిస్తుందని మత విశ్వాసము. అలాగే వ్యక్తి జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందుతాడు. పురాణ మత గ్రంథాల ప్రకారము వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠలోక ప్రధాన ద్వారము తెరిచి ఉంటుంది. వేద పంచాంగం ప్రకారము ఈ పండుగ సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోకి సంచరించే సమయంలో వస్తుంది. పుష్య మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశిని పుష్యపుత్రద ఏకాదశి రోజు లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారని తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అటువంటి పరిస్థితుల్లో 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి శుక్రవారము వచ్చింది. జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి ఉపవాసము చేయాల్సి ఉంటుంది. ఈ రోజున ఆచారాల ప్రకారం విష్ణువు, లక్ష్మీదేవిని పూజించండి. సాయంత్రం సమయంలో హారతి ఇచ్చి అనంతరం పండ్లు తీసుకోవాలి. రాత్రి జాగరణ చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజించాలి. మర్నాడు ద్వాదశి రోజున యథావిధిగా పూజ చేసి ఉపవాసాన్ని విరమించండి. ఉపవాసాన్ని విరమించిన తర్వాత బ్రాహ్మణులకి దానము చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్ర మేల్కోనండి. నిద్ర లేచిన తర్వాత విష్ణుమూర్తిని ధ్యానిస్తూ రోజును ప్రారంభించండి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. ఆ తర్వాత సాధారణ నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి. దీని తర్వాత ఒక రాగి పాత్ర తీసుకొని నీటిలో పసుపు, కుంకుమ, అక్షతలు వేసి సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించండి. పంచోపచారాలు చేసిన తర్వాత విష్ణువుని పూజించండి. పూజ సమయంలో విష్ణువుకి పండ్లు, పువ్వులు మొదలైనవి సమర్పించండి. పూజ ముగింపులో హారతి ఇచ్చి ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కొరకు ప్రార్థించండి. విష్ణు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు మరియు ఆయన పవిత్ర నామాలను జపిస్తూ ఆయన మహిమలను గానం చేస్తూ పరమేశ్వరుని స్మరించుకుంటారు. నమ్మాల్వార్ శ్రీ సంప్రదాయంలో గొప్ప లక్ష్మీదేవి నుండి వచ్చిన శిష్య వారసత్వం. నమ్మల్వారు గొప్ప భక్తుడు. ఈ రోజున భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళాడు. వైకుంఠ ద్వారము ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి అన్ని విష్ణు దేవాలయాలు ఈ ప్రత్యేక రోజున సంవత్సరానికి ఒకసారి తెరవబడుతుంది. ఈ రోజున వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించిన ఎవరైనా ఆధ్యాత్మిక నిలయమైన వైకుంఠాన్ని పొందడం ఖాయమని నమ్ముతారు. మీ సమీపంలోని విష్ణువు లేదా కృష్ణుని ఆలయాన్ని సందర్శించండి మరియు భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందండి. వీలైనంత ఎక్కువ తెప్పించండి. భగవద్గీత చదవండి మరియు అతని దివ్య సూచనల ద్వారా భగవంతునితో సహవాసం చేయండి. ఏకాదశి వ్రతము ఆచరించి ప్రసాదం పంచండి. భగవంతునికి సేవ చేయండి. దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనండి మరియు శ్రీనివాస గోవింద నుండి అపరిమితమైనటువంటి ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడని దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఏకాదశి రోజు 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయి. విష్ణువుకి నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. విష్ణు పురాణం ప్రకారము వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేసి మిగిలిన 23 ఏకాదశులు
చేస్తే వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితము కలుగుతుంది. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసము ఉండలేని వాళ్ళు పండ్లు, సగ్గుబియ్యము, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. వైకుంఠ